హాయ్ ఫ్రెండ్స్, మనం సామాన్యంగా ఏమేమో అనుకుంటాం, ఎన్నెన్నో అనుకుంటాం. ఊహాలోకంలో అలా క్లౌడ్ నైన్ అని ఇంగ్లీష్లో చెప్తారే అనే విధంగా మనము ఆకాశంలో ఎగురుతాం. క్లౌడ్ నైన్ అంటే చాలా చాలా సంతోషంగా మేఘాలలో తేలిపోయేటప్పుడు మనిషి క్లౌడ్ నైన్ అంటారు. హీఈస్ ఇన్ క్లౌడ్ నైన్ అంటే సంతోషంతో, హద్దులు మీరిన సంతోషంతో ఆకాశమే హద్దుగా పైకి 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 పోతున్నాడని అర్థం. కానీ చివరికి ఏమవుతుంది? ఎక్కడో ఒక చోట కుప్ప కూలుతాం. కాబట్టి మనిషి భూమిని విడిచి సాము చేయడం మంచిది కాదని చెప్తుంటారు పెద్దలు. భూమిని వదిలితే భూమాత మనల్ని మోస్తుంది. ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారే, అది మనల్ని భూమి మీద నిలబెట్టి చక్కగా ముందుకు నడిపిస్తుంది భూమాత. అలా కాదు, నేను భూమిని విడిచి గాలిలో ఎగురుతాను అంటే ఎగురు. ఎంతసేపు ఎగురుతావు? మేఘాలలో తేలిపోవాలని, అదే క్లౌడ్ నైన్. తేలిపో కానీ చివరికి భూమి మీదకి దిగిరా దిగిరా అనే ఒక పాట ఉంది కదా. అలా సినిమా పాటల్లో కూడా మన జీవితం ప్రతిబింబిస్తుంది. కాబట్టి ప్రతి మనిషి కూడా భూమిని వదిలి సాము చేయరాదు అని అంటారు పెద్దలు. కాబట్టి భూమిని ఆధారంగా చేసుకొని మనము మన జీవితంలో అడుగులు జాగ్రత్తగా ముందుకేసుకుంటూ వెళ్ళాలి. కళ్ళు నెత్తికెక్కాయంటారు. కళ్ళు నెత్తికెక్కి కళ్ళు భూమి మీద లేకపోతే ఆకాశం వైపు ఉంటే ఏమవుతుంది? నేల మీద నడిచే నీకు ముందు ఏముందో ఎలా తెలుస్తుంది? ఒక గుంత ఉందో, ఒక లోయ ఉందో, ఒక అగాధం ఉందో, బురద ఉందో నీకెలా తెలుస్తుంది? తల దించుకొని ముందుకు చూసుకొని నడవడానికే మనిషికి తల ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు. కాబట్టి ముందు జాగ్రత్తగా భూమి మీద అడుగు వేసేటప్పుడు ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా వేస్తే నీవు చివరికి నీ గమ్యం చేరుకుంటావు, విజయం సాధించుకుంటావు. చక్కని జీవిత విధానాన్ని ఎంచుకొని జీవితాన్ని సార్థకం చేసుకొని 10 కాలాల పాటు 10 మంది నీ పేరు గుర్తుండేలా చేసుకుంటావు సుమా.